శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినము, అలాగే ఈ మాసం యొక్క చివరి దినంలో మరొకసారి ఈ రీతిగా కలుసుకొని దేవుని యొక్క మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనము. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, స్వచ్ఛమైన భక్తి మన హృదయం యొక్క లోపల నుండే బయలుదేరుతుంది. అందును బట్టి మనం చక్కటి మాటలు కూడా మాట్లాడుతాం. మన మాటల్లో పరిశుద్ధత, తెలివి, జ్ఞానము ఉంటుంది ప్రియులారా. పరిశుద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క మాటలు మృదువుగా, సమాధానకరంగా ఉంటాయి. వారి మాటలు ఇతరులకు ఆదరణ కలిగిస్తాయి, కానీ కోపాన్ని తెప్పించవు. ఓదార్పు లేనటువంటి వారికి ఓదార్పును కూడా ఇస్తాయి. ముఖ్యంగా సంఘ విశ్వాసులైనటువంటి వారి యొక్క మాటలు శత్రుశక్తులను సహితం నాశనం చేస్తాయి. అంత శక్తి కలిగిన వారిగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో చూసారా, మాటల వల్ల ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. కొందరు సంఘ విశ్వాసులై ఉండి కూడా పెద్ద పెద్ద అరుపులతో పోట్లాడుకుంటూ ఉంటారు. అదే నోటితో యథాప్రకారంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారే అన్య భాషలు కూడా మాట్లాడతారు. అటువంటి వారు ప్రభు యొక్క నామానికి దూషణ పలుకుతారే కానీ దేవునికి ఘనత తెచ్చేవారుగా ఉండరు. అవును ప్రియమైనటువంటి వారులారా, పోట్లాడేవారు పరిశుద్ధాత్మ యొక్క పొందిన ఆత్మ ఫలము లేనటువంటి వారు ఉంటారు. పోట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా నోరు చాలా పెద్ద పెద్ద కబుర్లతో, అరుపులతో, వంకలు తిరిగినటువంటి మాటలతో మాట్లాడుతూ ఉంటారు. చూసారా, ఇతరుల వలన వినినటువంటి మాటలు కొన్ని సందర్భాల్లో ఊహించుకొని వాటిని మాట్లాడుతూ ఉంటారు. ఇరుగు పొరుగు వారు ఆ మాటలు విని నవ్వుకునే పరిస్థితికి వస్తారు ప్రియులారా. అయినా కూడా ఈ పోట్లాడుకునే వారి యొక్క జ్ఞానం ఉండదు. నేను ఎందుకు ఇలా పోట్లాడుతున్నాను? నేను పోట్లాడే మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మతో నుండి వచ్చినవా? నాలో ఏ శక్తి పనిచేస్తుంది అన్నటువంటిది కూడా ఆలోచన చేసుకోలేరు ప్రియులారా. వారు ఏమాత్రం కూడా విమర్శించుకోరు. నిజమైనటువంటి విశ్వాసులైతే తమలో పని చేస్తున్నటువంటి పోట్లాట దయ్యాన్ని గురించి వదిలించుకోవటానికి ప్రార్థనలో ప్రయాసపడాలి. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, తమలో ఉన్న పోట్లాడే బలహీనతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో పాశ్చాత్తాపపడాలి. ఈ ఉపవాస దినాలలో ఇలాంటి యొక్క జ్ఞానం, ఈ మాటలు వింటున్న వారందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. అందును బట్టి పోట్లాడే స్వభావాన్ని విడుదల పొందుకోవాలంటే ఈ ఉపవాస కూడికలు ఎంతో అవసరం. అది తొలగిపోయిన తర్వాత వారి కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మదిని సమృద్ధిగా దేవుడు ఒదిగించేవాడై ఉండునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఇంత లోతుగా మా నోటుల ద్వారా వస్తున్నటువంటి పలుకుల ద్వారా ఎంత విడ్డూరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయో ఈ మాటలు వింటున్న బిడ్డలకి ఒక గొప్ప మార్పును తీస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటున్నాం. ఈరోజే తీర్మానం చేసుకుని రేపటి మీ మందిరావరణంలో మొదటి ఆదివారంలోనే ప్రభువా కుటుంబ సమేతంగా కూడుకుని ఆరాధించి గొప్ప తత్వాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.